వెల్కమ్ టు మై శివన్ ఛానల్. ఇవాళ ఒక గుడ్ బాయ్ ఒక గుడ్డు పఫ్ చేస్తున్నాడు. గుడ్డు బాయ్ గుడ్డు పఫ్ చేస్తున్నాడు. గుడ్డు పఫ్, ఎగ్ పఫ్ అను. గుడ్డు బాయ్ గుడ్డు పఫ్ మాకొద్దు. ఈ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఆ క్రేవింగ్స్, ఆ మూడ్ స్వింగ్స్ ఉంటాయి కదా, ఎప్పుడు ఏం అడుగుతుంటారో తెలియట్లేదు. ఇలా ఎగ్ పఫ్ తినవుతుంది. బయట నుంచి తెచ్చేది కాదు, చెయ్యి అంటున్నాను. బయట నుంచి తెచ్చేవి అసలు నేను ఎప్పుడో తినడం మానేసా. సో అందులో కొంచెం పని తగ్గించుకునే పని ఏంటంటే రెడీమేడ్ పఫ్ షీట్స్ తెచ్చేసుకున్నాను. లాస్ట్ టైం అయితే ఇది కూడా మా ఆయన ఇంట్లోనే చేసి మొత్తం టైం వేస్ట్ చేసి ఇదంతా ఉన్నదానికంటే ఇంకా మెస్అప్ చేశాను. అందుకే నేను మెస్అప్ లేకుండా ఈసారి మొత్తం చిన్న ప్యాకెట్ తెచ్చేసాను. కొంచెం మెస్సీగానే ఉంది. ఇంకా మా కిచెన్ ఏమనుకోకండి, 10 పఫ్లు వచ్చేస్తాయి ఈజీగా. ఒక 10 పఫ్స్. దానికోసం ముందుగా కావాల్సిన ఏంటి తెలుసా? ఆనియన్స్, చిల్లీస్, ఎగ్స్ ఆల్రెడీ ఇందాక డీషెల్ చేసేసి దీన్ని ఇలా కట్ చేసి పెప్పర్ వేసేసి అటు ఇటు తిప్పి కూర్చోబెట్టా. అది మెల్టెడ్ బటర్ లైట్ గా పైన ఎగ్ వాష్ లాగా చేయడానికి. ఈ గుడ్ ఏంటి చచ్చిపోయింది ఈడ? అంటే స్పేర్ గుడ్ వేస్తాం కదా, అట్లా పోద్ది. సో కాశ్మీరీ లాల్ చిల్లీ, చాట్ మసాలా, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ పాపం శివాని తీసుకున్నారు. సో ఇవాళ నా కోసం ప్రెగ్నెన్సీ క్రేవింగ్ లో గుడ్డు బాయ్ గుడ్డు పఫ్ చేస్తున్నారు. చూద్దాం అది ఎంత బాగా వస్తుందో. సో మనకి యాక్చువల్లీ ఈ పఫ్ పేస్ట్రీ షీట్స్ సూపర్ మార్కెట్ లో ఎక్కడైనా దొరికేది. ఇంకా పెద్దగా దొరికేది. ఇప్పుడు మంచి పఫ్ సైజ్ లోనే ఇచ్చేసాడు, లేదంటే పెద్ద రోల్ తీసుకొని వచ్చి కట్ చేసాము. ఓకే ఓకే. సరే ఓన్లీ పఫ్స్ కావాలంటే ఇది, లేదు ఇంకేమైనా ఎక్స్పెరిమెంట్ చేస్తామంటే ఇంకా పెద్ద షీట్ దొరుకుతుంది. దీంతో మనం స్వీట్ కూడా చేసుకోవచ్చా కన్నా? నువ్వు జెల్లీ ఏదో పెట్టి చేసావు కదా లాస్ట్ టైం. జామ్ పెట్టుకొని అదే జామ్ పెట్టుకొని టాట్ కప్స్ లో వేట్ ఇస్తారు కదా. సో ఓకే, లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా మనము దీన్ని కర్రీ లాగా చేయాలి. ఈ ఆనియన్స్ దాన్ని పప్పు లోపల చూడగానే ఫస్ట్ గుడ్డు కనపడుతుంది, దాని కింద దాక్కుని ఉన్న కర్రీ ఉంటుంది కదా, అది. హే, మనం తెలియకుండా ఇవాళ ట్విన్నింగ్ చేస్తున్నాం. నేను వేసుకునే అది నా టీ షర్ట్, ఇది నా టీ షర్ట్. సరే, ఇవన్నీ శివ టీ షర్ట్స్ నేను దొబ్బేసి ఇంట్లో ఉన్నప్పుడు వేసుకుంటాను అండ్ రిపీటెడ్ గా వేసుకుంటూనే ఉన్నాం. వెనకాల మామయ్య. సో ఇప్పుడు మేము చేసిన ఈ ప్రయోగమైన వంటని పాపం మావే టేస్ట్ చేయాలి. అత్తయ్య తోటి వెజ్ చేసి ఫస్ట్ మీకు కాదు మావయ్య, ఫస్ట్ హరిని తింటది, దాని తర్వాత మావయ్యకి. అయితే అత్తయ్య ఇవాళ నాకు అసలు ఎగ్ పఫ్ అలాంటివి చేయొద్దు పెట్టొద్దు అంటే మధ్యాహ్నం తోటకూర ఫ్రై చేశారనమాట. చెప్పాను కదా నాకు సంబంధించి ఏదో ఒక ఆకుకూర చేయాలని. సో మధ్యాహ్నం తోటకూర ఫ్రై చేశారు కాబట్టి ఆ కర్రీ ఇక్కడ ఉందిరా. ఓ ఇదేనా? ఓపెన్ చేయి. సో యాక్చువల్లీ పాలక్ అండ్ చీజ్ తోటి బాగుంటుంది. సో నేను అన్నాను ఈ తోటకూర ఫ్రై తోటి పఫ్ చేసేసేయి. చీజ్ వేస్తావా ఇప్పుడు దీంట్లో? సరే, ఏదో ఒకటి చేసి వాళ్ళ అత్తయ్యని కూడా మేము బుక్ చేద్దాం అనుకుంటున్నాము. ఈ తోటకూర పఫ్ ఫ్రై, తోటక్ చీజ్ పఫ్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? తోటి ఏదో లేదు. సరే, ఇప్పుడైతే ఫస్ట్ ఎగ్ పఫ్ కోసం కర్రీ ప్రిపరేషన్ చూద్దాం. సో ఫస్ట్ ఇలా పాన్ పెట్టుకోవాలి. ఇది డిన్నర్ టైంలో చేసుకుంటున్నామండి, అందుకే మా కిచెన్ అంతా మెస్సీగా ఉంది. మళ్ళీ తర్వాత దీన్ని జడ్జ్ చేయొద్దు. ఇప్పుడు క్లీన్ చేసే ఓపిక నాకు లేదు. ఎలాగో మా ఆయన మెస్అప్ చేస్తాడు కాబట్టి ఒకేసారి క్లీన్ చేస్తాను. అండ్ మా ఇంట్లో ఇన్ని రకాల ఆయిల్స్ ఉన్నాయని కూడా మీకు డౌట్ రావచ్చు. ఇది వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్, అది పల్లి నూనె, ఇది ఆలివ్ ఆయిల్, అంతే కదా. సో మేము డిఫరెంట్ స్టైల్ క్విజిన్స్ ట్రై చేస్తూ ఉంటాం కాబట్టి వాటికి కొంచెం బ్రేక్ఫాస్ట్ మొత్తానికి ఆలివ్ వచ్చేసారు. డీప్ ఫ్రైయింగ్ కి మేము ఇది యూజ్ చేస్తాము. కొన్ని కర్రీస్ కి కానీ కొన్ని ఫ్రైస్ లో ఇది బాగుంటుందని, పల్లి నూనె బాగుంటుందని. సో ఇలా. అండ్ ఇక్కడ ఇంకొక నూనె ఉంది, ఇది కూడా చూపించలేదు. ఇది మన నాన్ వెజ్ నూనె. సర్సోం కా తేల్ కాదు, ఫార్చుంది అంటే ఆవ నూనె. ఈ ప్యాన్ కొన్నప్పుడు వాళ్ళు చెప్పారు ఇది మెరూన్ అయ్యాక మీరు హీట్ అయినట్టు. ఏదేమైనా శివ నువ్వు సూపర్ గుడ్డు బాయ్. శివ నువ్వు గుడ్డు బాయ్. గుడ్డు పఫా? షెఫ్ లాగా కాకుండా మామూలుగా చేయొచ్చు కదా కన్నా. కొంచెం వేసే ఆయిల్ సరిపోద్దా? జస్ట్ సాల్ట్ ఒకటేసారి ఓవర్ బర్న్ అవ్వకుండా ఆయిల్ కొంచెం వేసేస్తూ ఉంటే.
హీట్ కంట్రోల్ ఎక్కువ ఆయిల్ వేసి మనం పఫ్ లో పెట్టినప్పుడు కూడా కారిపోతుంది. అది చూడండి, మీరు వంట చేయరా, మీకు వంట రాదా అని చెప్పొద్దు నాకు. నేను కూడా వంట చేస్తాను, అన్ని రకాల వంటలు చేస్తాను. ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, ఇటాలియన్ అన్నీ చేస్తాను. కాకపోతే నాకు మా ఆయన చేస్తే చాలా ఇష్టం అనమాట. అందుకే ఉన్నప్పుడు ఇట్లా, అండ్ అందులో ఇలా ప్రెగ్నెన్సీ టైంలో ఆ క్రేవింగ్స్ని ఇలా యూనో ఐఎమ్ ఎంజాయింగ్. ఇప్పుడే ప్యాంపరింగ్ పీరియడ్ ఇప్పుడు ఉంటుంది, తర్వాత మనకు ఒకరు పుట్టాక వాళ్ళ మీద ఉంటుంది. నేను మాట్లాడే లోపు గ్యాప్లో పచ్చిమిర్చి పసుపు వేసేసారు. సో ఆఫ్టర్ బ్యాడ్మింటన్ క్లాస్ వాట్ ఆర్ యూ డూయింగ్? హోంవర్క్. రైటింగ్ యువర్ హోంవర్క్. స్నానం చేసావా? అంటే ఇది నేను చేశాను స్కూల్లో. ఏంటిది? ఇదొకటి గ్రాబ్స్. మళ్ళీ ఇదొకటి. నైస్, చెయ్యి హోంవర్క్ చెయ్యి. తర్వాత డిక్టేషన్ వర్డ్స్ ఒకసారి రాయాలి నేను చెప్తే, ఓకేనా? జస్ట్ మనం ఆనియన్స్ ఇట్లా పాన్ ఫ్రై చేసుకుంటే కొంచెం అల్లం వెల్లుల్లి టేస్ట్ ఫ్లేవర్. ఆఫీస్ నుంచి వచ్చాక ఇలాంటివి అడిగితే నీకు కోపం వస్తుందా కన్నా? నిజం చెప్పురా, విడిగా అయితే వచ్చేది కానీ ఒక్కరోజు అలాగే టిక్కా బిర్యానీ అడిగినా కూడా చేసి పెట్టావు కదా. చెట్టినాడు చికెన్ ఎప్పుడు చేస్తావు? చెట్టినాడు చికెన్ ఎప్పుడు చేస్తావు? శివ చాలా బాగా చేస్తారు చెట్టినాడు చికెన్. ఇట్లా అంటే దానికి ఒక మసాలా తయారు చేస్తాడు, అది స్పెషల్ అన్నమాట. ఇవి ఓపెన్ చేస్తావా? పేస్ట్ షీట్ దొరకని వాళ్ళు మైదాతో చేసుకోవచ్చంట. అది కూడా ఎట్లా చేసుకోవాలో యూట్యూబ్ లో కానీ మాక్సిమం దొరికేస్తుంది, హేజల్ ఫ్రీ అయిపోతుంది మనకి. ఖచ్చితంగా దొరుకుతుంది. ఎంత ఉంది ఇది ప్రైస్? ఇది 250 అండి. ఆఫర్స్ లో డిస్కౌంట్స్ లో కూడా దొరుకుతుంది. yes ఇంకోటి మనం తెచ్చుకున్న ఆ కంపెనీ ఇది కనపడలేదు, లేదంటే అది తక్కువ కొంచెం దీంతో కంపేర్ చేసి. కారం, కాశ్మీరీ లాల్ వేసా, అది కూడా కొంచెం కలర్ కి. గరం మసాలా, చాట్ మసాలా. సరిపోతా అంత కొంచెమే వేస్తున్నావు అంటే ఎగ్ పెడతాం కాబట్టి ఎగ్ పెడతాం కదా, పప్పు అప్పలాగా తిందాం. థ్యాంక్ యూ శివ, అడగగానే చేసి పెడుతున్నావు. గుడ్ బాయ్ గుడ్డు పఫ్ చేస్తున్నాడు. నా రైమింగ్ దుబ్బేస్తున్నావు. అదే కదా మన టైటిల్. కాదు, అవును, అదే నేను ఫిక్స్ అయ్యా. మేము జనరల్ గా బ్లాగ్ అంతా అయిపోయాక టైటిల్స్ ఆలోచిస్తాం అనమాట. ఒక్కసారి బ్లాగ్ లో ఉన్నప్పుడు ఏదైనా డైలాగ్ నచ్చితే అదే thumbnail అవుతుంది. ఏంట్రా కష్టపడుతున్నావు? అది కొంచెం రెడీ అయిపోయింది, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఒక 10 minutes పెట్టేస్తే చాలు, ప్రీ హీట్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ తీసేనా అక్కర్లేనివి? అక్కర్లేదు, తీసేయచ్చు. శివ సరే శివ, ఏదో తేడాగా ఉందేంటి? నా బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ కార్డులు అన్ని దాంట్లో ఉన్నాయి. ఫస్ట్ హరినికి ఇస్తాడంట శివ మావయ్య, తర్వాత మనం తినొచ్చు అన్నాడు. అంటే నువ్వు వంట కంటే ఈ బిల్డప్ ఎక్కువ ఉంటుంది కదా, అది ప్రాబ్లం. ఇవాళ చేసి రేపు ఆఫీస్ తీసుకెళ్తావు పాపం శివ. ఆఫీస్ వాళ్ళు అట్లా బాగోదు కదా, చేస్తే ఫ్రెష్ గా చేసి తీసుకెళ్ళాలి. ఒకరోజు లంచ్ కి ఇన్వైట్ చేయి మీ ఆఫీస్ వాళ్ళని. నెక్స్ట్ ప్రాసెస్ దీన్ని గ్రీజింగ్ చేసుకో. డైరెక్ట్ వేసేస్తున్నావా? దీంట్లోనే పెట్టేస్తా. బటర్ షీట్ అయ్యవా? వద్దు, ఏమా హీట్ మంచిగా ఈవెన్ కొట్టుకుంటుందని. ఓకే, సో మనం 4-5 పెట్టేయచ్చు ఒకేసారి, 1/2 డజన్ పెట్టేయచ్చు కదా. పఫ్ షీట్ ఓపెన్ చేశాక మనకి ఇలా ఉంటుంది, ఇంత థిక్ ఉంటుంది అనమాట. సో ఇదే లేయర్స్ లాగా వస్తుంది. దీని మీద డైరెక్ట్గా మనము ఇట్లా కొంచెం పెట్టి ఏ స్టైల్ కావాలి? పాత స్టైల్ కావాలా, మామూలు స్టైల్ కావాలా? ఏదో ఒక స్టైల్ పెట్టు. ట్రెడిషనల్ అదే ఎగ్ పఫ్ స్టైల్లోనే పెడదాం. అంటే 4 మడతలు వేస్తావా? ఎట్లా అది? వాటర్తోనే స్టిక్ చేయాలా? స్టిక్ అయిపోద్దా? అవును, అంతే.
ఎంతసేపు బేక్ చేయాలి కన్నా? 20 minutes to 30 minutes డిపెండ్స్ అపాన్ మన ఓవెన్ హీట్ని. ఓకేనా? ఇది ఇది కూడా వేసేయి, ఇట్లా కూడా అట్లా కావాలా? బాగుంటుంది కదా అట్లా. చిన్నగా వస్తుంది మళ్ళీ పఫ్ అని. ఓ ఇది ఎంత బాగా ఇచ్చారు వాళ్ళు. ఎలా వచ్చింది చూపి. విడివిడిగా ఇట్లా ఒక్కొక్క బటర్ షీట్లో మంచిగా సెట్ చేసి. బటర్ రాయొద్దా కన్నా దీనికి? దీనికి రాయొద్దు పైన. ఇప్పుడు ఇది నార్మల్ ఎగ్ పఫ్ స్టైల్. ఓకే, ఇందాక చెప్పినట్టు ఆ స్టైల్. అన్నీ ఇంకా అట్లా పెట్టేసాయి. ఆ పాకెట్ ఒకటి నాకు ఉంచు. హరిణితో నేను హోంవర్క్ చేయించి వచ్చేలో పిన్ని పెట్టేసావా? ఎంతసేపు మిగతా అది రెడీ ఉన్నాయంటే ప్రీ హీట్ అయ్యేలోపు మొత్తం ఇగో బాగా సెట్ చేసావు కన్నా ఇలాగా. సో ఇది ఆల్రెడీ మా ఓవెన్ ఇలా ప్రీ హీట్ అవుతుంది. సో ఓవెన్ ప్రీ హీట్ అయ్యాక ఆల్రెడీ ఇది గ్రీస్ చేసి పెట్టారు కాబట్టి అండ్ ఇలా సెట్ చేసేసారు కాబట్టి సరిపోయిందిగా. కరెక్ట్ క్వాంటిటీ చేసాం అయితే. శివ నువ్వు నీ రిటైర్మెంట్ తర్వాత ఒకటి చేసుకోవచ్చు తెలుసా? అవును, పాండిచేరికి పోయి బయట పఫ్ఫులు పెట్టమంటావా? ఇక్కడైనా పెట్టొచ్చు. పాస్తా పఫ్. తెలంగాణ పఫ్ అని అక్కడ పెట్టుకుంటా, నా ఇష్టం. నేను ఒక కిచెన్ స్టార్ట్ చేయొచ్చు అంటున్నా. ఇంకొకటి కూడా పెట్టేసాను అయిపోద్ది. నేను సెట్ చేయను, పెడతా. పిచ్చి పిచ్చికి చేయకు, మొత్తం రాయకు. ఏ ఒక్క స్పూనే ఉంది కదరా? దాన్ని కూడా మొత్తం చేయమంటే చేస్తున్నావు. చూడు ఎంత క్యూట్ గా సర్దా. నెక్స్ట్ దీనికి ఉంది ఆగు. మనమే కదా తినేది, ఎట్లా వేస్ట్ చేస్తాం? ప్రెగ్నెంట్ ఎగ్ పఫ్ తినొచ్చా అని అడుగుతారేమో. ఎగ్ డాక్టర్ తినమన్నారు, కాకపోతే ఉత్తి ఎగ్ తింటుంటే విరక్తి వస్తుంది. ఒక రోజు ఎగ్ బిర్యానీ, ఒక రోజు ఎగ్ కర్రీ, ఒక రోజు ఇలా. సో ఇవాళ అయితే నిజంగానే నాకు ఈ క్రేవింగ్ ఉండింది అనమాట. పడేయకు ఊపి. ఇక్కడ పెట్టేదానికంటే నువ్వు పెట్టే టెన్షన్ ఎక్కువ ఉంటుంది తెలుసా? వచ్చింది, రాసిందో లేదో. ఫినిషా? అక్కడ వాటర్ రై కిందకి కాదు, దానిపైన. ఓకే, ఇంకో బొట్లు పెడుతున్నావు. పెట్టి వస్తాయి గట్టిగా కాదు, గుడ్డ అవతల నుంచి వచ్చేలాగా కాదు, మామూలుగా. చూడు అయిపోయింది. ఈజీ. నెక్స్ట్ టైం నేను చేసుకోవచ్చు. కాకపోతే ఈ ఓవెన్ కి సంబంధించినవి నేను ఎక్కువ ప్రయోగాలు చేయను, శివానే చేస్తారు. అందుకని తోటకూర పఫ్ చేస్తున్నాం మేము. అత్తయ్యకి తెలీదు. చీజ్ కావాలా? కావాలిగా, కొంచెం వేస్తావా? వేస్తా. పాపం రా, ఎందుకురా అత్తయ్య మీద ప్రయోగం? సరే మమ్మీతో పాటు నేను కూడా ఒకటి తింటాలే. ఎందుకు భయపెట్టు? హరినికి హోంవర్క్ అప్పచెప్పి నేను శివ కిచెన్లో చీజ్ వేస్తుంది. చీజ్ 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 కొంచెం ఒకటి తినొచ్చుగా. సో దీస్ ఆర్ ఎగ్, దీస్ ఆర్ వెజ్. సో రెడీ అయిన పఫ్స్ని మనం దీని మీద సర్దుకోవాలి. అని దా ఎంతసేపు బేక్ అవ్వాలి కన్నా? 25 minutes. అవునా? నేను 10 minutes అయిపోతుంది. మంది 2:30 ఉంది హైయెస్ట్ ఇందులో. తొందరగా చేసి పెట్టరా, ఆకలి వస్తుంది. నేను తిప్పాలి, అది నేను చేయాలి, మళ్ళీ అదితో సైకిల్ కొట్టించాలి, చేయాలి. హలో, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మీరు పిక్ చేసుకుంటున్నారు, డ్రాపింగ్ నేనే చేస్తున్నా వాక్లో వెళ్ళి. ఇగో ఈ మూట చుట్టిన పప్పుని ఇది. మూట అంటావేంటి? ఇది పొట్టలో బేబీది. ఓకే, ఇది మనకే నానా, ఇది నీకోసమే. ఓకే, ఫర్ యూ బేబీ, దిస్ పఫ్ ఇస్ ఫర్ యూ. ఓకే,
ఇలాంటివి మేము లాక్డౌన్ లో చేసిన ప్రయోగాలు. అప్పుడు లాక్డౌన్ లో ఛానల్ మనం పెట్టలేదు అనుకుంటా, లాక్డౌన్ తర్వాత పెట్టాము. క్రేజీ కపుల్ ఉంటుంది. అప్పుడు ఉంటుంటే మనకి ఎన్ని వంటల వ్లాగ్లు వచ్చేవంటే మొత్తం మా ఆయనతోనే చేయించా. చేసావు కానీ కిచెన్ పనులు మేము చేసాము, వంట మీరు చేశారు. నేను ఎప్పుడో ఒకసారి కదా కన్నా. క్లీనింగ్ పనులు ఒకటి బాగా చేసుకుంటాం, Good వంట పనులు boy. మేము చేసుకుంటాం. అలా బేకింగ్ స్టార్ట్ అయింది. ఎక్సైటెడ్. ఏమైంది ఇలా ఇలా అంటున్నావు? చెమట వచ్చిందా? Balancing on a weary line, too scared to trust you and jump down. I'll keep my status quo. వావ్, చూసారా మనకి ఆ లేయర్స్, ఎగ్ పఫ్లోని ఆ లేయర్స్ ఎలా ఫామ్ అవుతుందో అవే పొంగి మంచిగా సెట్ అయిపోతాయి అన్నమాట. ఇవాళ మా డిన్నర్ ఇదే. వెజ్ ఏదో బయటకు వచ్చింది, చీజ్ శివ చెప్పినట్టు. కూర ఇంకా బయటకు వచ్చింది, ఇంకా కొంచెం సేపు అవ్వాలి. ఎందుకురా ఓవెన్లో అట్లా మొహం పెట్టి కూర్చున్నావు? మంచిగా అయిపోయింది, కొంచెం తిప్పి దాన్ని పైకి కూడా షిఫ్ట్ చేసి ఉంచా. ఏ ఎంత బాగా వచ్చింది చూడు పొట్లం. బిర్యానీ వేడి చూడు, చలికాలం. అరే మనకు మన చలికాలంలో ఇగో ఇది కక్కినట్టు వచ్చింది. ఎవరు తోటకూర బయటికి అదే అప్పటికే పింక్ చేసి ఏమో ఏమో అన్నావు. తోట జస్ట్ లుకింగ్ లైక్ వావ్, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్. ఇంతకీ అత్తయ్యకి తెలుసా మనం అత్తయ్యకి చేసింది? సర్ప్రైజ్ చేస్తావా? ఫైనలీ నా క్రేవింగ్స్. ఓ మై గాడ్, వెయిటింగ్ నేను చెప్తుంటా. దిస్ లుక్ రియల్లీ అమేజింగ్. అండ్ ఈ వెజ్ది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే ఇంకా పఫ్ షీట్స్ ఉన్నాయి కదా అత్తయ్యకి చేసి. సో ఇది ఫస్ట్ నా కోసం చేసింది మూట. అవును, ఫస్ట్ మూటలాగా గప్పి పెట్టాం కదా. అది ఎంత మంచిగా వచ్చింది చూడు కన్నా, ఒక ఫ్లవర్ షేప్ లాగా. ఫైనల్లీ అయితే రెడీ అయిపోయింది. అయితే ఇప్పుడు మేమంతా టేస్టింగ్ చేసి రివ్యూ ఇస్తామన్నమాట. డబ్బులు ఇవ్వము, రివ్యూ ఇస్తాం. ఏమైంది? నేనైతే 10 రూపాయలు ఇస్తా. 10 రూపాయలు ఇస్తా. ఎగ్ పఫ్ బయట 25 రూపాయలు. ఫోటో తీసుకున్నావా? చేసింది నా కోసమే, మొత్తం నేనే తింటా. చూద్దాం మొత్తం ఎన్ని పప్పులు తింటుందో ఛాలెంజ్. వద్దు అలాంటి ఛాలెంజ్లు నేను ఓడిపోతాను. మరే అత్తయ్య అక్కడ కూర్చొని ఇది దానిమ్మ ఒలుస్తున్నారు. అయ్యో ఇదేంట్రా శివ, హాస్టల్లో ఇచ్చినట్టు ఒకటే ఇచ్చావేంట్రా? అతే అది మీకోసం చేశారు, తిన్నాక చెప్తాడంట అదేంటో. తినేదే కొంచెం వేడిగా ఉంటే చీజ్ ఉంటుంది. వెజ్ ఆ ఫోల్డ్ కి ఈ ఫోల్డ్ కి డిఫరెన్స్ చూడు. నేను ఎప్పుడు నైట్ ఇది ఉన్నప్పుడు పిచ్చి పిచ్చి అన్ని తీస్తారా? ఏం కాదు, ఇంట్లో ఇట్లే ఉంటావు, రెడీ అయి ఉంటావా? మన రామ మందిర్ ఓపెనింగ్కి వెళ్ళామా? తోటక్ చీజ్ దాని పేరు. బాగుందా? పార్ట్ టైం జాబ్ చేయొచ్చుగా. పిల్లలు పుట్టినారు, బోర్డు డబ్బులు వస్తాయి. అబ్బా, Balancing on a weary line, too scared to trust. అరే నీకు పఫ్ ఒకటి కాదు, ఎగ్ వరకు బయట చేశాక రివ్యూ చేయవు. డాడీ బా, కారం కోసం చిల్లీ ఫ్లేక్స్ వేసావా? అవునా? దేంట్లో కర్రీయా? అవునా? మనం ఎగ్ మీద కూడా వేసాం కదా కన్నా. ఎగ్ మీద లైట్గా వేసా. టేస్ట్ చేస్తా. నువ్వు చేసి చూడు. కచప్ కాదు, మామూలుగా చేసి చూడు. అప్పుడు ఎట్ట తెలుస్తుంది నీకు కర్రీలో ఎక్కువైందా? Will you be there to catch my? ఇప్పుడు ఇది వేస్తే సెట్ అయిందా? రెడీ? నా కోసం ఎగ్ తింటున్నాను. ఏడు అది ఎగ్ కాదే. మోయే నా అర్ని మోయే అయ్యవా? నువ్వు ఎలా తింటున్నావో తీస్తున్నా.
నైస్. సో దిస్ ఈజ్ మై సెకండ్ కదా. గుడ్ జాబ్, థ్యాంక్ యూ. వెల్కమ్. ఏంటమ్మా నేనే రెండోది తింటున్నా. ఆగు. ఆ. రిసీట్ తెచ్చుకొని బ్రాడ్వే స్టైల్ పిజ్జా తీసుకుందామా? సో ఫైనలీ మా ఎగ్ ఏంటది, గుడ్ బాయ్ సంథింగ్ ఏదో చెప్పావు శివ. గుడ్ బాయ్ గుడ్ పఫ్. సో దీనికి ముందు ఒక ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, నేను తింటూనే చాలాసేపు మాట్లాడేసా, కానీ ఇక్కడ రికార్డింగ్ బటన్ నొక్కలేదన్నమాట. సో దానికి వీళ్ళు సెటారిక్గా నవ్వుతున్నారు పక్కన కూర్చొని. ఓ పప్పు ఉందా ఇంకా? అది అయిపోయింది. దిస్ ఇస్ సెకండ్ వన్. మాట్లాడుతూ తినేసాం. సో చాలా బాగా చేసావు కన్నా, థ్యాంక్ యూ. మిల్క్ అవు. థ్యాంక్ యూ. వెల్కమ్. సో ఇవాళ మా డిన్నర్ ఇదే ఇలా జరిగింది, అండ్ ఎగ్ పఫ్ క్రేవింగ్ ఇలా తీరిందనమాట. సో ఇంకా ఫ్యూచర్లో ఇంకేమేమి క్రేవింగ్స్ ఉంటాయో, నాకేమేమి తినాలనిపిస్తుందో, సో అందరితో వంటలు చేయిస్తున్నా కాబట్టి ఆ వ్లాగ్స్ అన్ని కూడా వస్తూ ఉంటాయి, వెయిట్ చేస్తూ ఉండండి. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటా. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. తిన్నాక ఇంకొక సబ్జెక్ట్ హోంవర్క్ ఉంది, అది మర్చిపోవద్దు. లాట్స్ ఆఫ్ లవ్, బాయ్. జస్ట్ ఒక డౌట్ అడిగితే డైరెక్ట్ కంపెనీకే తెస్తావా? మరి ఇక్కడ వేయడానికి కష్టపడి పాపం మా ఫ్రెండ్ ఆయన్ని బతిమాలి ఇట్లా పెట్టు. కొంచెం నువ్వే చెప్పరా అంటే, నేను ఎందుకు మా ఎండీనే చెప్తానన్నాడు. నీకు మామూలు వాళ్ళు చెప్తే ఎక్కట్లే కదా, పద ఎండీ గారి దగ్గరికే తీసుకెళ్ళి చెప్పిస్తా. హాయ్ అండి శివ గారు, హాయ్ అండి మహేశ్వర్ గారు.